వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుజరాత్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందబ్బా. ఆ నిర్ణయానికి, ఆ ప్రభుత్వానికి సెల్యూట్ చెప్పాల్సిందే. ఏంటి అనుకుంటున్నారా? కానీ పెంచి పెద్ద చేసి పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రుల గుండెల మీద దంతూ ప్రేమ పెళ్ళి అని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము మేజర్లం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని కొంతమంది లవ్ జిహాద్కి బలైపోతుంటే, కొంతమంది అవగాహనలు ఏమితో పెళ్లి చేసేసుకొని తర్వాత విడాకుల వైపు వెళ్తుంటే ఆ తల్లిదండ్రుల క్షోభ వర్ణాతీతం. ఇక నుంచి తల్లిదండ్రులకు గుజరాత్లో అలాంటి క్షోభ లేదు. ప్రేమ వివాహాల రిజిస్ట్రేషన్కి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. తల్లిదండ్రుల అనుమతి లేకుంటే ప్రేమ వివాహాల రిజిస్ట్రేషన్ చేయలేం. లవ్ జిహాద్ వంటి సంఘటనలను అరికట్టడానికి ఈ నిర్ణయం ప్రధానంగా తీసుకోబడినట్టు తెలుస్తోంది. వివాహ రిజిస్ట్రేషన్ ఫారంలో తల్లిదండ్రుల వివరాలను పేర్కొనడం కూడా తప్పనిసరి. కుటుంబ సమ్మతిని నిర్ధారించడానికి అవసరమైతే ప్రభుత్వ అధికారులు వధువు మరియు వరుడి కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఆమోదాన్ని ధృవీకరించుకుంటారు. ఒకవేళ ఇరువురి కుటుంబ సభ్యులలో ఎవరైనా వివాహానికి అభ్యంతరం చెబితే 30 రోజుల నిర్ణీత కాల పరిమితితో వ్రాతపూర్వక అభ్యంతర దరఖాస్తు ఇవ్వాలి. దాని ఆధారంగా అధికారిక విచారణ నిర్వహించబడి నిర్ణయం తీసుకోబడుతుంది. అర్థమైందా? ఎవరైనా ఇద్దరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా రాయాలి. అధికారులు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఈ ఇద్దరు పేరెంట్స్లలో ఎవరికైనా అభ్యంతరం ఉంది అనుకో, 30 రోజుల్లోపు ఈ పెళ్లి మీద మాకు అభ్యంతరం ఉంది అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసిస్తే దాని మీద చర్యలు తీసుకుంటారట. ఏం చట్టం సార్! నిజంగా మరొక్కసారి తల్లిదండ్రులందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా గుజరాత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అవునా కాదా? మీరు కూడా చెప్పేసేయండి. ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా రావాలని కోరుకుందాం. ఏ తల్లిదండ్రులు బాధపడకూడదు. ఎందుకంటే మన కోసం జీవితాలను త్యాగం చేస్తారు వాళ్ళు. వాళ్ళ నిర్ణయం లేకుండా తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదం లేకుండా చేసి ఏ పని కూడా విజయాన్ని ఇవ్వదు. అది వాస్తవం. నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్ పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.